మైలారం ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద దుర్ఘటన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లుగా చెప్పారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి 10 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించబోతున్నట్లు చెప్పారు. ఇక సిగాచి పరిశ్రమ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించినట్లు సీఎం చెప్పుకొచ్చారు. ఇక ప్రమాద సమయంలో కంపెనీలో 143 మంది పనిచేస్తున్నారని, పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాల పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇక ప్రమాద ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లుగా, తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ ఈ దురదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.